యువత రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం నెహ్రూ యువ కేంద్రం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైపర్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుదర్శనరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు యూత్ పార్లమెంట్ పై వారి ప్రసంగాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో యువత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, వికసిత్ భారత్ 2047కి యువత కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈరోజు రాఘవేంద్ర ఫార్మాస్యూటికల్ కాలేజీలో జేఎన్టీ మరియు నెహ్రూ యువ కేంద్ర వాళ్ళ సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యూత్ పార్లమెంట్ డేని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యూత్ పార్లమెంట్ డేలో ఈరోజు ప్రతి ఒక్కరు అంటే యువత రాజకీయాల వైపు రావాలన్నా, అంటే దేశ భవిష్యత్తు మార్చాలన్నా వారి యొక్క ప్రాముఖ్యతను, వారి యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈరోజు సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి యూత్ ఐకాన్స్ని ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం ఈరోజు భారతదేశం సంబంధించినటువంటి ప్రధానమంత్రి భారత్ వికసిత్ భారత్ కింద ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి వీరందరూ కూడా ఈరోజు అనేక మంది విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాన్ని ఈరోజు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. తద్వారా సెలక్షన్స్లో మంచి ఉన్నతమైన స్థానం వచ్చి భారతదేశానికి భవిష్యత్తు యువతే కారణము, యువతే ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యతని ప్రధానమంత్రి గారు అప్పచెప్పారు. కాబట్టి అదేవిధంగా మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా ఒక యువకుడిలాగా పనిచేస్తూ యువతని మరింత ప్రోత్సహిస్తూ గతంలో ఏ విధంగా అయితే ఐటీ ముందుకు తీసుకొచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా యువతకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత రావాలనే ఉద్దేశంతో అనేక మంది యువకులకి ఈరోజు యువకులకి అసెంబ్లీలో టికెట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా పార్లమెంట్లో టికెట్లు ఇవ్వడం కానీ జరుగుతూ 2047కి అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క భారతదేశంలో యువతకి ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు రావాలి, యువత ద్వారానే భారతదేశాన్ని ముందుకు తీసుకునే ఆలోచనతో అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క కాంపిటీషన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇది మంచి ఒక ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేయడమే కాదు, వాళ్ళకి రాజకీయాల పట్ల అవగాహన రావాలి. ఈ సమాజం జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విధ్వంసక పరిస్థితులు కావచ్చు, లేదంటే సమాజంలో ఉన్నటువంటి ఒక నిరంకుశత్వం కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి చెడు కావచ్చు, వీటన్నిటి మీద అవగాహన తీసుకొని భవిష్యత్ తరాల్లో వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా చలామణి అవుతే ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడేటువంటి అవకాశం యువత చేతిలో ఉండాలని చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినటువంటి నాకు ప్రత్యేకంగా ఈరోజు జేఎన్టీ యొక్క టీంకి, అదేవిధంగా నెహ్రూ టీంకి, అదేవిధంగా రాఘవేంద్ర ఫార్మాస్యూటికల్ సంబంధించిన కాలేజ్ యాజమాన్యానికి కావచ్చు, వాళ్ళకి బృందాన్ని అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.